స్వాతంత్ర దినోత్సవం రోజున సఫాయి కార్మికులకు అవమానం జరిగింది. వాళ్ళు వస్తే దుర్వాసన వస్తుందని మున్సిపల్ అధికారి వారిని అడ్డుకొని అవమానించాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగింది. జాతీయ పతాకం ఎగరవేసిన తర్వాత అందరి మాదిరిగానే సఫాయి కార్మికులు కూడా మున్సిపల్ ఆఫీసులోకి వెళ్తుండగా వారిని మున్సిపల్ అధికారి అడ్డుకున్నారు. అధికారి అవమానించడంపై మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మున్సిపల్ అధికారులు సముదాయించారు. స్వాతంత్ర దినోత్సవం రోజున పారిశుద్ధ కార్మికులకు అవమానం జరగడం దారుణమన్నారు. రావద్దని చెప్పండి. నేను కేసు ఫైల్ చేస్తా, కోర్టు మీద లెక్కిస్తా. చెప్పండి, ఎవరో చెప్పండి మాకు. అట్లా కదమ్మా, ఇప్పుడు ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా జెండా మన అందరు రావాల్సిందే. సెకండ్ రోజు ఇచ్చిరంట, మీకు ఇచ్చిరని చెప్పారు. రోజు ఎందుకు ఇచ్చారు సార్? ఫస్ట్ అదే రోజు ఇచ్చి ఎమ్మెల్యే చేతులు మీద ఇచ్చారు సార్. మాట్లాడండి, నువ్వు నాకు రోజు కలుస్తానే ఉన్నావు, రోజు చెప్పొచ్చు. నేను ఎందుకు చెప్తాను సార్? వాళ్ళు లోపల 3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి. రాబోయే 3 రోజులలో కూడా భారీ వర్షాలు ఉన్నాయి. అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి గవర్నమెంట్ 5-4 గంటలకు వచ్చినాం, పని చేసినాం. పని చేస్తుంటే మరి మేము వచ్చి ఊడ్చినాము. ఊడ్చినప్పుడు మరి మమ్మల్ని కార్మికులు లేరు అని ఒక్కరన్నా గుర్తించారా? మసలను కార్మికులు లేరు అని ఒక్కరన్నా గుర్తించాలి కదా. ఒక్కరు కాకుండా ఒక్కరు అడగరా? ఇన్నేళ్ళ సంది కార్మికులతో వాళ్ళు ఫోటో దిగి సీటు వాచి కొబ్బరి నీళ్ళు ఇచ్చి పోయేది. ఇవాళ ఎందుకు లేరు? ఎవరా చేసిన వాళ్ళు? ఇది జెండా పండుగ సందర్భంగా మా వాళ్ళు లోపల స్వీట్స్ తీసుకోవడానికి పోతే ఆ లేబర్ని మీకు స్మెల్ వస్తారు, మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీకు ఇస్తాం, వచ్చిన వారు ఉన్న తర్వాత మీరు ఇస్తాం, మీరు అందరూ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మరి ఇతను గణేష్ ఎవరు అంటే ఆయన స్వీట్స్ పంచుతున్నాడు. ఆయన మరి రెగ్యులర్ ఎంప్లాయీ అయితే మాకు వాస్తవానికైతే ఆయన ఏ ఎంప్లాయీ మాకు తెలియదు. స్వీట్స్ పంచడం లోపలికి వస్తే ఎవరు నువ్వు అని చెప్పేసి బయటికి పోమన్నాడు. అంటే ఎలక్ట్రిక్